రాజాసాబ్ ఎలా ఉంది? సూపర్ డూపర్ హిట్ సినిమా అండి. అంటే పక్కన అంటే ప్రభాస్ కొత్త యాంగిల్ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై పూరి జగన్నాథ్ చూపించిన కోణంలో దానికి రెట్టింపు చూపించాడు. హర్రర్ బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. ప్రభాస్ అభిమానులకు సంక్రాంతి పండుగ 4 రోజుల ముందుగానే వచ్చింది. మారుతి సినిమా అంటే ఎక్కువగా కామెడీ, లవ్, రొమాన్స్ చూస్తాం. మరి ప్రభాస్ చేశారు కదా, ఎలా అనిపించింది? సెట్ అయింది అంటారు ప్రభాస్ గారికి? మాస్ హీరోని కామెడీ స్టైల్లో సూపర్ గా చూపించాడు. 1000 కోట్ల క్లబ్ లోకి 3వ హ్యాట్రిక్ సినిమా అవుద్ది ప్రభాస్ కి. కల్కి సలార్ రేంజ్ ఉంది, ఇంకా అంతకు మించి ఉందంటారు సినిమా. అది ఒక యాంగిల్ అండి, అది మాస్ యాంగిల్, ఇది క్లాస్ యాంగిల్. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూసేటువంటి సినిమా ఇది. ఓవరాల్ గా సినిమా ఎలా అనిపించింది అంటే స్టోరీ లైన్ కానీ డైరెక్షన్ కానీ? అది తీసుకున్నటువంటి మంచి లైన్ అండి. హీరో అనేవాడు అన్ని క్యారెక్టర్లు చేయాలి, ఒక మాస్ లోనే కాదు, సలారు కల్కియే కాదు, ఒక రొమాంటిక్ యాంగిల్ చూపించాడు దీంట్లో. హీరోయిన్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, టేకింగ్ గానీ సూపర్ డూపర్ ఉందండి. నాన్నమ్మ సెంటిమెంట్ సీన్స్ అని చెప్పి ఉన్నాయన్నారు. మెయిన్ పండాల్సిన విషయమే ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో మేనకోడలకు సంబంధించినటువంటి నానమ్మ, దీనికి సంబంధించినటువంటి తాతయ్య మనవడు సంబంధించినటువంటి సిచ్యువేషన్ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో ఒక నానమ్మ ఉంటుంది, ఒక ఇలాంటి మనవడు ఉంటాడు. మరి సంక్రాంతి బరిలో రాజాసాబు ఎలా ఉంటుంది అంటారు? సంక్రాంతి బడికి అందరూ కోళ్ళను దింపుతారు. మా ప్రభాస్ అన్న డైనోసార్ దింపాడు ఇండియాకి, కలెక్షన్ వర్షన్ చూపించడానికి. ఇప్పుడు వాళ్ళకి డైనోసార్ కి చాలా తేడా ఉంది. ముఖ్యంగా వాటర్ లో క్వశ్చన్స్ డబ్బా ఎక్స్ట్రాడినరీ, సూపర్ 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 షాట్, అది చాలా ఎక్స్ట్రాడినరీ షాట్. అది ఓవరాల్ గా రాజాసాబ్ అంటే ఏం చెప్తారు మీరైతే? ఓవరాల్ గా రాజాసాబ్ అంటే మీరేం చెప్తారు? రాజాసాబ్ అంటే సూపర్ డూపర్ హిట్ అండి. సంక్రాంతి కళ్ళు వస్తాడు. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ కి వచ్చాడు టాలీవుడ్ కింగ్ ప్రభాకర్ అక్కడే. ఎలా అనిపించింది అన్న రాజాసాబ్ చూసినప్పుడు? అన్న సినిమా చాలా బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్ మించి సినిమా మాత్రం. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. క్లైమాక్స్ అయితే అన్న వర్తబుల్ అన్న, క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం 400 కోట్లు పెట్టి తీసారు కదా సినిమా, ఎంత కలెక్ట్ చేస్తారు? 2000 కోట్ల పైన అన్న, 2000 కోట్ల పైన విత్ ఇన్ 10 days. అది కూడా విత్ ఇన్ 10 days పైన ప్రభాస్ రాజు. అది ప్రభాస్ ఫస్ట్ టైం ఒక కొత్త జోనర్ లో ట్రై చేశారు కదా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? సూపర్ అన్న. అన్నయ్య గురించి చెప్పక్కర్లే, అన్నయ్య గురించి ఇండియా మొత్తం చెప్పిద్ది ఈ సినిమా గురించి. అది ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ప్రభాస్ సినిమాలో అంటే కల్కి, సలార్ ఈ రేంజ్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ టైం ఒక కొత్త జోనర్ లో కామెడీ, హారర్ ఎలా అనిపించింది అంటావు? అన్న చాలా బాగుంది అన్న. పుచ్చిగా బ్యాక్ అన్న, పుచ్చిగా కామెడీ బ్యాక్ అన్న, అంతే. మారుతి డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎలా ఉందంట? స్టోరీ చాలా బాగుంది అన్న. మారుతి మార్క్ కనబడింది ఇందులో. క్లైమాక్స్ మాత్రం అసలు చింపేది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఆకట్టుకుంటుందంట సినిమా. ఫ్యామిలీ కూడా వస్తున్నాయి కదా, చాలా మంది ఫ్యామిలీ వస్తున్నారు, మాస్ వస్తున్నారు, క్లాస్ వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు కదా. కామన్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, ఎక్సలెంట్ గా ఉంది అన్న. ప్రీ క్లైమాక్స్ గానీ క్లైమాక్స్ గానీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. ఒక మాటలో రాజాసాబ్ అంటే ఏం చెప్తావు? బ్లాక్ బస్టర్ అన్న. 5కి రేటింగ్ ఎలా ఇస్తావు అన్న? 5కి రేటింగ్ 5 అన్న. 5 కూడా తక్కువే అన్న ఆయనకి. 10కి 10, 5 చాలా తక్కువ ఆయనకి. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఇంక సంక్రాంతి వెంట ప్రభాస్ రాజే. థ్యాంక్ యూ అన్న. రాజాసాబ్ ఎలా ఉంది? రాజాసాబ్ మూవీ అయితే బాగుందన్న, కామెడీగా ఉంది, కొత్తగా ట్రై చేశారు. సినిమా అయితే నాకు నచ్చింది. ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ జోనర్ లో చేశారు కదా ప్రభాస్, ఎలా అనిపించింది? ఇక్కడ హారర్, కామెడీ, రొమాన్స్ నచ్చిందన్న. మాకు ఫ్యాన్స్ అందరికి కానీ మాకు కానీ అందరికి నచ్చింది. అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అంటే ప్రభాస్. ఆయన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఎప్పుడు కూడా సలారు, కల్కి, బాహుబలి ఈ రేంజ్ ఆఫ్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ టైం ఇలా డిఫరెంట్ జోనర్ లో చేసేటప్పుడు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? బాగుందన్న, ఫ్యామిలీతో అయితే సంతోషంగా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు అన్న. బాగుంది. మరి మారుతి స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ ఎలా అనిపించింది? VF స్టోరీ టెల్లింగ్ ఎలా ఉందంట? బాగానే ఉందన్న, సినిమా అంతా బాగానే ఉంది. అవునన్న, అంతే. మారుతి ఫిలిం లో, అన్ని ఫిలిం లో ఇది బెస్ట్ ఫిలిం. మారుతి కూడా ఒక రిస్క్ చేసా అనుకోవచ్చు, ఎందుకంటే గతంలో ఆయన వచ్చినవన్నీ కూడా చాలా చిన్న సినిమాలు. ఇప్పుడే కొంచెం బడ్జెట్ బాగా పెంచి పెద్ద హీరో తీసారు, ఎలా అనిపించింది? అంటే చిన్న వాళ్ళని పైకి లేవడమే మా హీరో లక్షణం అన్న, అందుకే. మరి నాన్నమ్మ సెంటిమెంట్ బాగుంటది, నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను అన్నాడు కదా ప్రభాస్, ఎలా అనిపించింది? ఒక మాటలో రాజాసాబ్ ఎలా ఉంది? రాజాసాబ్ ఒక మాటలో ఎలా ఉందన్న? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న, నాన్ స్టాప్ కామెడీ కోసం సినిమా వెళ్ళిపోవచ్చు. ప్రభాస్ ఎక్కడ తగ్గిస్తలా, ఆయన రేంజ్ ఆయన చూపించేశాడు. తమన్ మ్యూజిక్ ఎలా ఇచ్చాడు అంటారు? బీజిఎం బ్యాక్గ్రౌండ్ సావలింగ్ చేశాడు, దానిలో మోహడం లేదు. కరెక్ట్ గా సీన్ కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిందని హైలైట్ లో పడ్డాయంట. యా షూర్, దానిలో అసలు మోహడం లేదు. ఇప్పుడు ఆయన సినిమా ఎలా ఉంది?
ప్రీమియర్ షో చూసాం. ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్? సూపర్ ఉందా? మైండ్ గేమ్. ఓకే. 2 సార్లు చూడాలి మైండ్ గేమ్ సినిమా. ఒకసారి చూస్తే అర్థం కదంటారా? అర్థమైంది. మైండ్ గేమ్ సినిమా అంతా హారర్ జోనర్ లో ఫస్ట్ టైం చేశారు కదా ప్రభాస్, ఎలా అనిపించింది? బాగుంది. చేయాలి కదా, వెరైటీ చేస్తేనే కదా తెలిసేది. అంటే ప్రభాస్ దగ్గర నుంచి ఫ్యాన్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి సలారు కలికి హీరోయిన్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును, ఇది కూడా ఒక వెరైటీ కదా, ఇది కూడా ఒక వెరైటీ. ఇది కూడా తీయాలి, ఇంకా వెరైటీస్ తీయాలి. సినిమా కొంచెం లాగ్ ఉందని చెప్పి ఏం లేదు అన్ని సోది మాటలు, ఏం లాగలేదు, బానే ఉంది సినిమా. మీరైతే ఫుల్ గా ఎంజాయ్ చేశారా? ఫుల్ గా ఎంజాయ్ చేసాం, మామూలుగా ఎంజాయ్ చేయలేదు. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ బీజిఎం సూపర్ ఉన్న 40 minutes లాస్ట్ లో సూపర్ గా అల్లాడిచ్చేసాడు. క్లైమాక్స్ అదిరిపోయింది అంటారు అయితే? క్లైమాక్స్ అదిరిపోయింది. లేదంటే ఫస్ట్ ట్రైలర్ లో వదిలిన సీన్లు మటు కొన్ని లేవు, ఆ తాతగారు చూపించేది లేదు, అదొక్కటే డిసప్పాయింట్ చేసింది. కానీ మిగతా మొత్తం సూపర్ హైలైట్. ముసలి షాట్ ఎలా ఉందంటారు? వాటర్ లో ముసలి ఒక మాటలో రాజేసాబ్ అంటే హైలైట్ పైకి రేటింగ్ ఎలా ఇస్తారు? 4. రైట్, థ్యాంక్ యూ. మేడం రాజేసాబ్ ఎలా ఉంది? సూపర్ ఉంది, చాలా బాగుంది. మరి ప్రభాస్ ఫస్ట్ టైం లవ్ అండ్ హారర్ జోనర్ లో చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాగా యాక్ట్ చేశారు, సూపర్ గా అనిపించింది. మీరు కూడా చూడండి, ఓకేనా? ప్రభాస్ ఫ్యానా మీరు? అవును, సూపర్ ఫ్యాన్. మరి చాలా రోజుల తర్వాత లవ్ జోనర్ లో చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అండి, చాలా బాగుంది మూవీ. మీరు కూడా చూడండి, చాలా కామెడీగా ఉంది, ఓకేనా? థ్యాంక్ యూ. తమన్ మ్యూజిక్ ఎలా ఉందంటారు? చాలా అనిపించింది, చాలా చించేశారు, చాలా బాగుంది. సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అంటారండి పండుగ? ఏమదంతా నాకు తెలియదండి. రాజేసాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా అనిపించింది? ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ జోనర్ లో చేశారు కదా హారర్ లవ్. చాలా బాగుంది సినిమా. ఎంజాయ్ చేశారా ఫుల్ గా? ఫుల్ గా ఎంజాయ్ చేశాను. మరి మారుతి డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే స్టోరీ ఎలా ఉన్నాయంట? బాగుంది, చాలా బాగా చేశారు డైరెక్షన్. ప్రభాస్ ఫస్ట్ టైం ఇటువంటి జోనర్ లో చేశారు కదా, ఎలా అనిపించింది? కొత్త ఏం కాదు కదా, తప్పదు కూడా చేశాడు కదా, హర్రర్ చేయలేదు కానీ సపరేట్ జోనర్ చేశాడు కదా. అంటే ప్రభాస్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఎప్పుడు కూడా యాక్షన్ ఫిల్మ్స్, సలార్ కలికి ఈ రేంజ్ అన్ని చేయగలడు, కామెడీ చేయగలడు, అన్ని చేయగలడు ప్రభాస్, చాలా బాగా చేశాడు. సినిమా ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ స్టార్టింగ్ నుంచి బాగానే ఉంది, ఫస్ట్ వచ్చి బాగానే ఉంది, క్లైమాక్స్ వచ్చేపాటికి మొత్తం రివీల్ చేశారు, బాగుంది. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? మెయిన్ గా తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది. మరి ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు పెట్టారు కదా, ఎలా అనిపించింది మీకు? వీళ్ళ పేరు ఎలా ఉంది, కాంబినేషన్? పర్వాలేదు, బాగుంది. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే ఏం చెప్తావు? సూపర్ అని చెప్తా. సూపర్. మరి సినిమా కొంచెం లాగ్ ఉందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు మీరు, అలా ఏం లేదు? పైకి రేటింగ్ ఎలా ఇస్తారు మీరు? యాక్షన్ కాదు కదా, హర్రర్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి అట్లాగే ఉంది. నాన్నమ్మ సెంటిమెంట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ప్రభాస్ ఆల్రెడీ ఆడియో లాంచ్ లో చెప్పారు కదా, సెంటిమెంట్ సీన్ ఉంది, అన్ని బాగున్నాయి, చెప్తున్నా అన్ని చాలా బాగున్నాయి. పైకి రేటింగ్ ఎలా ఇస్తావు? బైక్ రైడా పైకి రేటింగ్ ఎలా ఇస్తావు? బైక్ రైడా 5 ఇస్తాను. రైట్, థ్యాంక్ యూ అన్న. అంటే సినిమా అయితే బానే ఉంది. లాస్ట్ 40 minutes అన్న ఏం చూడాలన్నా కానీ లాస్ట్ 40 minutes. కాకపోతే కొంచెం ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దనే చెప్తా. ఫస్ట్ టైం లవ్ అండ్ ఫ్యాన్స్ ఒక్కరికి ఐఫ్ ఇష్టం అన్న, మిగతా వాళ్ళకి అంత ఎక్కకపోవచ్చు. ఏం మిస్ అయిందంట? అంటే స్క్రీన్ ప్లే వైజ్ గా ఏది చూసుకున్నా గానీ ఏంట్రా అలా వెళ్ళిపోతుంది, కానీ కనెక్షన్ అనేది బాగా మిస్ అయింది. ప్రభాస్ అంటే మామూలుగా ఎమోషన్ పండించాలి, ఆ ఎమోషన్ అయితే కనిపించాలి. లుక్స్ మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. నానమ్మ ఎమోషన్ అనేది ఎక్కువ ఉంటదని చెప్పి ఆడియో ఉండిద్ది అన్నాడు. అంటే స్టోరీ పరంగా చూసుకుంటే పెట్టొచ్చు ఎమోషన్, బట్ చాలా సీన్స్ కట్ చేస్తాడు. ఆ సెకండ్ మామూలుగా ఏమంటారు సాల్ట్ అండ్ బేట్ లుక్ ఉంటది కదా, అది తీసాడు, ఆ సీన్స్ తీసాడు. వాటి మీద అయితే చాలా డిసప్పాయింటెడ్ గా ఉంటుంది. సీన్ అవే కదా, మెయిన్ ఆ సీన్స్ తీసారు. చాలా కొన్ని సీన్స్ ఉంటాయి వింటర్ లో ఆడుకునే అలా సీన్స్, అవన్నీ తీసారు. లాగ్ ఎక్కువ అయిందని అంటారు, మీరేమంటారు? అయిందన్న. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అనవసరమైన సీన్స్ ఉన్నాయని ఫీల్ అవుతున్నాను. ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది? లాస్ట్ 40 minutes, బట్ ఎండింగ్ కరెక్ట్ గా లేదన్న. ఇంకొంచెం బాగుంటే బాగుండేది. అంటే గోస్ట్ వచ్చినప్పుడు ఇంకొంచెం ముసలి షాట్ ఎలా ఉందంటారు? బాగా అవి ఒకటి ఫ్యాన్స్ మట్టికి పండగ. లేదన్న, వేస్ట్ అనవసరం షాట్లు చాలా తీసేయాలి. 3 హీరోయిన్స్ అయితే చాలా అనవసరం, నేను గట్టి ఫీల్ అవుతున్నా. ఓవరాల్ గా మారుతి స్క్రీన్ ప్లే గానీ డైరెక్షన్ స్టోరీ ఎలా ఉంది? ఆడు విఫలమయ్యాడన్న, చెప్తున్నా కదా. అడ్రస్ ఇచ్చారు, మేము ఆ కారు బండి వేసుకుని హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడాలి.
అనవసరం అన్న, తీయద్దని చెప్తాం ఆవిడకి. 400 CR అబోవ్ పెట్టి తీశారు కదా, సినిమా బడ్జెట్ వర్తబుల్ అనిపించిందా మీకు? లేదండి, లేదు. రైట్, ఒక మాటలో రాజేసాబ్ అంటే ఏం చెప్తావు? యావరేజ్. 5 కి రేటింగ్ ఎలా ఇస్తున్నా? 5 కా 2.5. రైట్. 2.5. బ్రో, రాజేసాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది గురు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఏదైనా ఫస్ట్ స్టోరీ పరంగా కానీ ఏదైనా సినిమాని తీసుకెళ్ళడం కానీ బాగా తీసుకెళ్ళాడు మారుతి అనేవాడు. కరెక్ట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ బాగా సాటిస్ఫై చేశాడు సినిమా పరంగా. మారుతి డైరెక్షన్స్ అంటేనే చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా వెళ్తుంది అంటారు, సింపుల్ గా వే ఆఫ్ స్టోరీ టెలింగ్ ఉంటుంది అంటారు. మరి ఇందులో ఎలా అనిపించింది? స్టోరీని బాగా స్లోగా తీసుకెళ్లి చక్కగా జనాలకు అర్థమయ్యే రీతిలో చాలా నెమ్మదిగా తీసుకెళ్లి చాలా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏం కావాలి, డాన్స్ అయితే డాన్స్, ఒకప్పుడు చూడండి ప్రభాస్ ని కొత్తగా చూపించి బాగా వింటేజ్ మోడ్ ని చూపించాడు బాగా. మరి చాలా బాగుంది. ముఖ్యంగా ప్రభాస్ పక్కన 3 హీరోయిన్లు చేశారు కదా, వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది? వాళ్ళ కామెడీ నిధి పాప వచ్చినప్పుడల్లా వెలిగిపోతా ఉంటది. 3 హీరోయిన్లు వచ్చినప్పుడల్లా ప్రభాస్ ని డార్లింగ్ మిర్చి ఆ టైంలో చూసినట్టు చాలా బాగుంది. ప్రభాస్ పంచి కట్టాడు కదా, విజువల్ ఎలా ఉన్నాయి? ఆ విజువల్స్ కానీ చాలా ప్రభాస్ ని కొత్తగా అంటే వింటేజ్ మోడ్ లో మనం వెళ్తే ఎలా ఉంటుందో కొత్త రకంగా బాగా చూపించాడు. ఒకటే ప్రభాస్ ని మళ్ళీ బ్యాక్ డేస్ చూపించాడు. మారుతి అయితే స్టోరీ పరంగా అన్ని చాలా బాగుంది. అంటే ప్రభాస్ దగ్గర నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినా కానీ 1000 కోట్ల సినిమా, అది కూడా యాక్షన్ సినిమా, మనకి సలారు కలికి ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రభాస్ ఇప్పుడు ఎలా అనిపించింది? ప్రభాస్ అంటే మాక్సిమం అన్ని యాక్షన్ సీన్స్ అన్ని చేస్తున్నాడు. డిఫరెంట్ డోనల్ ట్రై చేస్తాకి, అంటే జనాలకి కొత్తదనం చూపిస్తాకి ట్రై చేస్తున్నాడు, ఎక్స్పెరిమెంట్స్ అని. అది ఇది ఫ్యామిలీ పరంగా ఫ్యాన్స్ పరంగా అయితే బాగా సాటిస్ఫై చేశాడు. సినిమా ఎన్ని కలెక్షన్ చేస్తుంది ఏంటి అన్న తీసి మళ్ళీ ప్రభాస్ ద్వారా మళ్ళీ ఇలాంటి సినిమా రావాలంటే మనకి చాలా కష్టం. అందుకే అందరూ చాలా బాగుంది మూవీ పరంగా. మ్యూజిక్ కానీ తమనైతే అల్లాడిచ్చేసాడు, న్యాయం చేశాడు, చాలా బాగా చేశాడు. మరి సంక్రాంతికి ఖచ్చితంగా ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంటుందంట ప్రభాస్ పండగ. ఒకటే మాట, ప్రభాస్ పండగ, రాజాసాబ్ పండగ, ఇది అంతే. 400 కోట్లు పెట్టి తీశారు కదా సినిమా, కలెక్ట్ చేస్తుంటాం మాక్సిమం 600-700 పక్కా వస్తాయి. సంక్రాంతి బ్లాక్ బస్టర్ పక్కా. మరి ఒక మాటలో రాజేసాబ్ అంటే ఏం చెప్తావు? రాజులకే రాజు, సంక్రాంతి ప్రభాస్ పండగ చేసుకుంటారు ఫ్యాన్స్ పక్కా. 5 కి రేటింగ్ ఎలా ఇస్తావు? 5 కి 5. ఒక 1 మినిట్ రాజేసాబ్ ఎలా ఉంది? బాగుందండి. అంటే ఫస్ట్ టైం లవ్ అండ్ హారర్ జోనర్ లో చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఫన్ బాగుంది. మారుతి స్టోరీ టెల్లింగ్ కానీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఎలా ఉందంటావు? బాగుందండి, చాలా బాగుంది సినిమా అయితే. మరి ప్రభాస్ పక్కన 3 హీరోయిన్లు ఉన్నారు కదా, వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది, పేరు ఎలా ఉందంటారు? బాగుందండి, అన్ని బాగున్నాయి. సినిమా బాగుంది, ఫన్ గా థ్రిల్లర్ గా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, బాగా ఇచ్చారు. మరి టికెట్ రేట్ వర్తబుల్ అంటారా? వర్త్ అండి. మరి ప్రభాస్ ఫస్ట్ టైం ఇటువంటి జోనర్ లో చేస్తున్నారు, ఎలా అనిపించింది? బాగుంది, బాగానే చేశారు, బాగుంది, రివ్యూ కూడా బాగుంది. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్. ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ బాగా ఇచ్చారండి, బాగా థ్రిల్లింగ్ గా పెట్టారు, బాగుంది. సినిమా అయితే ఎగ్జైటింగ్ గా బాగానే ఉంది. సినిమా కొంత లాగ్ అయింది, ఇబ్బందిగా ఉందని చెప్పి ట్రోల్ చేస్తారు, మీరే ఉంటారు దానికి? లేదండి, లాగ్ ఏం లేదు, బాగానే ఉంది. సినిమా ఇంట్రెస్టింగ్ గా నచ్చింది, చాలా సేపు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక మాటలో రాజేసాబ్ అంటే ఏం చెప్తారు? సూపర్. 5 కి రేటింగ్ ఎలా? 5 కా 5 అండి. తర్వాత ఇండస్ట్రీ ఒకటే రాజు 10 సంవత్సరాలు పుచ్చిగా వచ్చాము. ఇప్పుడు రాజ్యసభ చూస్తాం 1000 కోట్లు మాత్రం పక్క. మారుతి అన్న ఎలా చూపించాడంటే ఒక మామూలుగా చూపించడం, కొత్త లుక్. లాస్ట్ క్లైమాక్స్ మామూలుగా కొడుతు, ఒక ముసలితో బయట ఉంటుంది అన్న, మామూలుగా కొడుతూ. నేను మాట్లాడడం కన్నా థియేటర్ లో చూసి నువ్వు చెప్పు, ఒకటే డబ్బా బెజవాడు ఒకటే కింగ్, అది ప్రభాస్ అన్న. రాజు 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 అన్నా, పిల్ల కోసం 3 లక్షలు ఇస్తాడన్నా, మా కోసం ఏదైనా చేస్తాడు. ఈ సినిమాలో మాకు నచ్చినట్టు అన్ని అంత కష్టపడినా పడతాడు, ఎందుకంటే ఫ్యాన్స్ కోసం అంత కష్టపడాలి. ఈ సినిమా మామూలుగా ఉంటుంది, 1000 కోట్లు పక్క. బ్లాక్ బస్టర్. మ్యూజిక్ ఎలా ఉంది? ప్రభాస్ స్టార్ తమన్ కొట్టాడు బీజం. ఐటమ్ సాంగ్ మొప్పులకి ఒక్కొక్క సాంగ్ కి జనాలు లేచి బైక్ సీట్లు వేసాడు. నువ్వు పెట్టిన డబ్బులకి వర్తబుల్ అనిపించిందా సినిమా? మామూలుగా లేదు. నేను ఒక్కంత కాదు,
ఈడు మెగా కామెడీ రామ్ చరణ్ సినిమాకి వచ్చి సినిమా ఇది ప్రభాస్ సినిమాకి వచ్చాడు ఈడు లేచి డాన్స్ చేశాడు ప్రభాస్ సినిమాకి అలాగుంటుంది డార్లీ అంటే. ఇప్పుడు సినిమా కొంచెం లాగ్ అయింది, గ్రాఫిక్స్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు, మీరేం చెప్తారు వాటికి? అలా కొంతమంది అంటారు అన్న చూసుకుని కుళ్ళుకుంటారు. ఆ గురుగారు ఎవరు తక్కువ చేయరు, అందరు సమానంగా చూస్తారు. మా మా అన్న ఒకటే సౌండ్ జై రెబల్ స్టార్. అన్న గురించి ఎవరు తక్కువ చేయరు. ఒక్క మాటలో రాజేసాబ్ అంటే సూపర్ ఫైట్ లో పోయ్యా దండకే. బ్రో రాజేసాబ్ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. బుజ్జిగాడు ఈజ్ కంబ్యాక్. బుజ్జిగాడులో ఎలా తీసారో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలాగే ఉంది సినిమా. ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ ఫస్ట్ టైం కామెడీని కొంత ఎక్కువగా తీసుకున్నారు, రొమాన్స్ ఎక్కువగా పార్ట్ చూపించారు అన్నారు. ఎలా అనిపించిందంటే మీకైతే ఈ జోనర్ లో చేయడం? మారుతి ఫస్ట్ నుంచి కామెడీ తీస్తాడు, అదే జోనర్ లో వెళ్ళింది. కాకపోతే హర్రర్ తక్కువ ఉంది, అలా వెళ్తూ ఉంది సినిమా. ఎక్కడ బోర్ కొట్లా, కాకపోతే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అని అనిపించినా సినిమా ఎక్కడ డిసప్పాయింట్ అనేది చేయలే. సినిమాలో సెంటిమెంట్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి, లవ్ కంటెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎమోషన్ అలా ప్రభాస్ అన్నది వాళ్ళ నాయనమ్మది ఇద్దరిది నెక్స్ట్ లెవెల్. ఇద్దరు హీరోలే సినిమాకి. ప్రభాస్ ఆడియో లాంచ్ లో మాట్లాడుతూ మా నాన్నమ్మకి నేను ఫ్యాన్ అయిపోయాను అన్నారు కదా, ఆ డైలాగ్ బాగా ఆవిడ యాక్టింగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే ఆ ఏజ్ లో. ఆ యాక్టింగ్ అంటే మరి సినిమా మీ ఫ్యాన్స్ కి వర్తబుల్ వర్తబుల్ అంటే అది ప్రభాస్ అన్న కామెడీకే సగం అయిపోయింది. మీరు పెట్టిన డబ్బులు ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ కే అయిపోద్ది. సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ కొట్టేసిందంటారా? హిట్ కొట్టడం ఏంటన్నా, వచ్చి థియేటర్ లోకి వచ్చి చూడమను. సినిమా బాగోలేదన్న వాళ్ళని థియేటర్ లోకి వచ్చి చూసి మాట్లాడమను ఎవడైనా సరే. అంటే కొంత ల్యాగ్ ఉంది, గ్రాఫిక్స్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు దానికి? ల్యాగ్ ఉంది అంటున్నారు. ల్యాగ్ ఉందని మెయిన్ సీన్లు అన్ని తీస్తాడు. ఇప్పుడు చూడు, కాకపోతే నువ్వు సినిమాకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడండి, మెయిన్ సీన్లు అన్ని తీశారు. మెయిన్ కంటెంట్ తీసి ల్యాగ్ లేకుండా సినిమా అలా 3 గంటలు 3 నిమిషాలు తీసుకెళ్లాడు. ఎవరు ల్యాగ్? ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటో రాజేసాబ్ అంటే? సూపర్ ఉంది. 5 out of 5 కూడా తక్కువే, 10 out of 10 కూడా తక్కువే. వన్ మ్యాన్ షో 5 రేటింగ్ ఎలా ఇస్తావు? 5 out of 5 కూడా తక్కువే, చాలా తక్కువ. ప్రభాస్ కల్కిలో మాట్లాడలేదన్నారు, ఈ సినిమాలో 2 గంటల పైన మాట్లాడుతూ డైలాగులు, నువ్వు మాట్లాడే ప్రతి డైలాగు నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. రాజేసాబ్ ఎలా ఉంది? బాగుందన్న. ఎలా అనిపించింది ఫస్ట్ టైం థియేటర్? చాలా బాగుంది సినిమా. స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే ఎలా ఉన్నాయి మారుతి? చాలా బాగున్నాయి అన్న సినిమా, బాగుంది అసలు. అంటే మారుతి అని అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా, ప్రతి సినిమా కూడా ఆడియన్స్ కి ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఆ రేంజ్ ఉందంట సినిమా. అదిరిపోయింది సినిమా. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉందన్న. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఈ సినిమాకి వచ్చేపోద్దు. మరి నువ్వు పెట్టిన టికెట్ రేట్ కి వర్తబుల్ అనిపించిందా? మరి ప్రభాస్ పక్కన 3 హీరోయిన్లు ఉన్నారు కదా, ఎలా అనిపించింది? బాగుంది. ఒక మాటలో రాజేసాబ్ అంటే ఏం చెప్తావు? మాటలు ఏం చెప్పాలంటే సూపర్ ఉందండి. సూపర్. సంక్రాంతి హిట్ ఏనంటారా? 5 రేటింగ్ ఎలా ఇస్తావు? 5 స్టార్. థ్యాంక్ యూ బ్రో. రాజేసాబ్ ఎలా ఉంది? మూవీ అయితే బాగుందన్న, కామెడీగా ఉంది, కొత్తగా ట్రై చేశారు, కామెడీ బాగుంది. ప్రభాస్ గారిది కామెడీ బాగుంది. మరి సలార్ అంత యాక్షన్ అయితే కాదు, ఇది సరదాగా ఫ్యామిలీతో నవ్వుకునే ఫిలిం అన్నది. ఫస్ట్ టైం డిఫరెంట్ జోనర్ లో చేశారు కదా, లవ్, హారర్, కామెడీ ఇవన్నీ కూడా 3 మిక్స్ చేసేసారు. ఎలా అనిపించింది? ప్రభాస్ గారికి సెట్ అయిందంటారా? ప్రభాస్ ఇంకో 4 వేరియేషన్ తీసిన బొమ్మ బ్లాక్ బాస్టర్ అంతే. అది ఆయనకున్న క్రేజ్ అంతే. జీవిచ్చేసాడు అంతే. ప్రభాస్ జీవిచ్చేసాడు అంతే. సినిమా కొంచెం లాగ్ ఉందని చెప్పి ఎవరు చెప్పారు? లాగు వేసుకొచ్చా లాగ్ అని ఎవడు చెప్పాడు? ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చి లాగ్ ఉండదు. ఓవరాల్ గా సినిమా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటారు? రాత్రి ప్రేమకి వెళ్ళాం, పొద్దునే వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు లాగ్ ఉంటే ఎవరు వెళ్ళాం 2 సార్లు. అదిరిపోయింది. 2026 ఈ సినిమా కొట్టి సినిమా మళ్ళీ కొట్టదు అంతే. ఇది ఫిక్స్. సంక్రాంతి బారిలో ఖచ్చితంగా హిట్ కొట్టిందంటారా? కన్ఫర్మ్. రాజాసాబ్ అంటే ఏం చెప్తాను? రాజాసాబ్ అంటే రాజా అని చెప్తాం. 5 రేటింగ్ ఎలా చెప్తావు? 5 కా? యాక్చువల్లీ 5 ఇవ్వాలి. ఇంకా ఎక్స్ట్రా వచ్చి అనుకుంటా ఇస్తాం మేము. టమాటాలు కావాలంటే అన్న రాజాసాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న రాజాసాబు. నేను నైట్ చూశాను ఆల్రెడీ, ఇప్పుడు కూడా మళ్ళీ బుక్ చేసుకుని వెళ్ళాను. మళ్ళీ సెకండ్ షో కూడా వెళ్తాను, ఎన్నిసార్లైనా వెళ్తాను ప్రభాస్ సినిమాకి. ఎందుకని? మేము ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్స్. బ్యానర్స్ కానీ ఇవన్నీ మనమే మొత్తం మనమే చేసాం.
చాలా బాగుంటది. ఎన్నిసార్లు వెళ్తాం. ఎందుకు బాగుంది అని చెప్పాలి అంటే ప్రభాస్ ఇప్పటిదాకా అమ్మాయిలతో కానీ వీళ్ళతో కానీ అలా లేదు. మొత్తం యాక్షన్ దీనికి వెళ్ళిపోయింది. ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే ఇది చాలా బాగుంది. Yeah. మరి ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్లు పక్కన పెట్టారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది. Combination. మేము ఆ ప్రభాస్ ని అలా చూసేసరికి ఆ హిట్ ఆఫ్ ఫ్లాప్ అవన్నీ పక్కన పెట్టేసి ప్రభాస్ అలా కొత్త జోనర్ లో చూసేసరికి చాలా బాగుంది. ఈ హారర్ జోనర్ ప్రభాస్ తీసింది ఫస్ట్ టైం. చాలా బాగుంది. చాలా అంటే చాలా. మీరు ఎట్టిన టికెట్ రేట్కి వర్తబుల్ అనిపించిందా? అష్యూర్ అన్న, మేము పెట్టిన దాని మీద ఎక్కువే ఉంది, తక్కువైతే లేదు. చాలా బాగుంది. ప్రభాస్ సినిమా అంటే సలార్, కల్కి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మినిమం 1000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుంది? ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే అంతకు ముందు తీసిన డార్లింగ్ కానీ లేకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ కానీ లేకపోతే ఈ మూవీస్ ఉన్నాయి కదా ఏక్ నిరంజన్ కానీ అలా ఊహించుకుని వెళ్ళాలండి. అంతే. అంటే జస్ట్ సింపుల్ కల్కి ఇవన్నీ యాక్షన్ పరంగా వస్తాయి. సింపుల్ గా పోవాలంటారా? సింపుల్ గా వెళ్ళిపోవాలన్న. చాలా బాగుంది. ఒక ఎంటర్టైన్మెంట్ గా ఫ్యామిలీ పరంగా అందరు చూసే పరంగా ఎంటర్టైన్మెంట్ గా చాలా బాగుంటది. మారుతి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ ఎలా ఉందంట? మారుతి తీసిన విధానం కానీ ఇది కానీ చాలా బాగుందండి. పాత సినిమాలతో ఈ రోజుల్లో కానీ లేకపోతే ఈ సినిమాలన్నీ చూసుకుంటే కానీ దాని మీదతో ఇంత బడ్జెట్ పెట్టి వర్తబుల్ అన్న, చాలా బాగా తీసాడు. సినిమా కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం విఎఫ్ఎక్స్ షార్ట్స్ బాగాలేదని అంటున్నారు. కథ పరంగా ల్యాగ్ అని అనుకుంటున్నారన్న, కథ పరంగా అయితే చాలా బాగుంటది. అది ల్యాగ్ కాదు. చూస్తే సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి సినిమా చాలా బాగుంటది. అలా కూర్చోబెట్టేసి చూపిస్తున్నారు సినిమాని. సెంటిమెంట్ సీన్సే కానీ సెంటిమెంట్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగా పండినాయి అన్న. ప్రభాస్ మీరందరూ కల్కి లేకపోతే బాహుబలి ఈ రేంజ్ లో చూసి ప్రభాస్ ఆ జోనర్ కే సంబంధించిన అని మీరు అనుకుంటున్నారు కానీ ప్రభాస్ అన్ని చేయగలడు. యాక్షన్ చేయగలడు, ఎంటర్టైన్మెంట్ చేయగలడు, కామెడీ చేయగలడు, సెంటిమెంట్ చేయగలడు, అన్ని చేయగలడు. అన్ని మీరు చూడాలి. ఒక యాక్టర్ పరంగానే చూడాలి. ప్రభాస్ అదే చేయగలడు ఇదే చేయగలడు అని మాత్రం ఎవరు మీరు చూడకూడదు. అన్ని చేయగలడు ప్రభాస్. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో ప్రభాస్ రాజేసాబ్ వచ్చింది, హిట్టా ఫట్టా మీరేమంటారు? మేమైతే సూపర్ హిట్ అని అంటాం. సూపర్ హిట్ బాస్టర్ అని అంటాం. మరి రాజేసాబ్ కి 5 రేటింగ్ ఎలా ఇస్తాం మీరైతే? 5 రేటింగ్ అన్న. మీరు 5 అడగకూడదు, 10 అడగాలి. 10 ఆఫ్ ఎంత అని అడగాలి. 10 ఆఫ్ 10 అన్న. రైట్.